హాయ్ అండి, ఎలిజా గార్డెన్లో ఈరోజు చూడండి ఎలా మనము చపాతీతోటి మనం ఎలా నూడిల్స్ చేస్తున్నామో చూడండి. చపాతీతోటి కూడా చేసుకోవచ్చండి నూడిల్స్. కొద్దిగా పచ్చిగా చపాతీ కాల్చుకొని ఆ చపాతీకి ఇలాగ చూడండి, ఇలా కోసుకోవాలా, సన్న ముక్కలు కోసేసుకోవాలా. ఇట్లా చూడండి ఎంత మంచిగా నూడిల్స్ లాగా అయిపోయినాయి చూడండి. ఇవి ఎంత మంచి నూడిల్స్ లాగా అయిపోతాయి. ఇంకా కొంచెం ఇట్లా చక్కగా మంచిగా అవుతాయండి. ఇట్లా మొత్తం ఇట్లా నూడిల్స్ లాగా చేసేసుకొని మనం ఇలా పెట్టేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, గుడ్లు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చండి. గుడ్డు ఎగ్స్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మంచిగా కొద్దిగా వేగిందాక మనం తర్వాత మంచిగా కొంచెం ఇందులో సోయా సాస్ అంట సాసులు ఏమీ వేయలేదండి. కొంచెం నూడిల్స్ మసాలా, గరం మసాలా అంతవరకే. కానీ చాలా బాగా అసలు చాలా టేస్ట్ ఉంటుంది. బయట తినే కంటే మనం ఇట్లా పిల్లలకి మనం ఇంట్లో ఇలా వండుకొని నూడిల్స్ లాగా పెడితే చాలా ఆనందంగా చాలా హ్యాపీగా తింటారు పిల్లలు. చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అందరు ఇలా చేసుకోండి. ఎగ్ చూడండి, ఎగ్ వేసాం కదా, ఎగ్ మంచిగా ఫ్రై అయిపోవాలండి. చాలా బాగా మంచిగా మనం ఎలా గుడ్డు ఉల్లిగడ్డ చేసుకుంటాము అలాగా మంచిగా ఎగ్ ఫ్రై అయిపోతే చాలా బాగుంటుంది. ఇలాగనే ఫ్రై చేసేసుకుందామండి. ఇది ఎవరు చూసి నేను నేర్చుకుంది కాదు, నేను స్వయంగా చేస్తున్నానండి ఇది. ఇలా ఎందుకంటే మా పాపకి చాలా నూడిల్స్ అంటే, మ్యాగీ అంటే చాలా ఇష్టంగా తింటుంది. తినిందాక తర్వాత ఏం చేస్తుందంటే కడుపులో నొప్పి అని చాలా బాగా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. అందుకోసం అనేసి నేను ఇలా చేసి ఇలా పెట్టేస్తే ఇంకా మంచి కొద్దిగా కారం తగ్గించి మనం పెట్టేసాం అనుకోండి చాలా హ్యాపీగా తినేస్తారండి పిల్లలు. మా పాప కూడా మంచిగా తినేస్తుంది. ఇలాగ చపాతీ కూడా మనకి మంచిగా ఆరోగ్యము, గుడ్డు ఎగ్స్ ఉన్నాం కానీ కాబట్టి దాంట్లో మంచిది మనకి. పిల్లలకి రోజు పెట్టుకుంటే కూడా మంచిదే. ఇలాగ ఎంతమంది చేసుకుంటున్నారో కామెంట్ చేయండి, మీరు ఎంతమంది చేస్తారో. అసలు చాలా బాగుంటుందండి. ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. మనం కూడా తినచ్చండి ఇది. పొద్దున్నే అయితే మేమైతే టిఫిన్కి ఇదే చేసుకుంటాము. మేమైతే నూడిల్స్ తెచ్చుకోమండి. ఎప్పుడో తెస్తే పిల్లల కోసమే, మా పిల్లల కోసం పెద్ద పిల్లలే తెచ్చుకుంటారు. చిన్న పాపకైతే అస్సలు పెట్టాం మేము. మ్యాగీ అంటే ఎంతో ఇష్టంగా తినేది మా పాప. ఇప్పుడు మ్యాగీ అంటే అస్సలు తినద్దండి. మ్యాగీ ఎందుకంటే మ్యాగీలో ఏమేమి వస్తుందో తెలియదండి మనకి. మ్యాగీ పెట్టకండి పిల్లలకి. చూడండి చపాతీ లాగా అట్లా నూడిల్స్ లాగానే ఉంటుంది సేమ్. చూడండి ఎలాగ నూడిల్స్ లాగా వెళ్తున్నాయి చూడండి. ఎంత మంచి నూడిల్స్ లాగా వస్తున్నాయి చూడండి. ఎంత హ్యాపీ పిల్లలు ఇంకా నూడిల్స్ అనుకోకుండా ఏమనుకుంటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలుకి మనకి చపాతీ లాగా అనిపించదు. ఇంకా మీరు ఏమన్నా వేసుకోవాలంటే అందులో మంచిగా సాస్ ఏమన్నా వేసుకోవచ్చండి. సాసులు అవి వేసుకొని తినచ్చు. కచ్చప్ అంటే అవి పెట్టుకొని పిల్లలకి వేసుకొని మీరు పెట్టచ్చండి. ఇది మా స్వయంగా రెసిపీ అండి. ఇది మేము స్వయంగా చేసింది ఇది. ఇంకా మీరు ఎక్కువ గుడ్డు వేసుకొని ఎగ్స్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఇందులో ఏం వేయలేదు కాబట్టి ఇలాగుంది. చాలా బాగుంటుందండి. అసలు చాలా వరకు అంటే చాలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, తర్వాత మీరే చేసుకుంటారు ఇలాగా. ఎందుకంటే మనం బయట తినేది మంచిది కాదు కాబట్టి ఇలాగండి. సరేనండి, ఓకే, బాయ్ అండి.